హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మా హోమ్ టౌన్కి వచ్చినాం, అమలాపురం. సో ఇక్కడ ఎందుకు వచ్చినాం అంటే ఇవాళ మా ఊర్లో అమ్మవారి టెంపుల్లో ఘటాభిషేకం ఉంది. అంటే ఎలా అంటే ఈ ఊర్లో ఉన్న ఆడవారు అందరూ కలిసి 108 బిందెలు నీళ్లు, గోదావరి నీళ్లు తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారనమాట. సో నేను కూడా ఫస్ట్ టైము ఇది ఎంత మా ఊరైనా అని కూడా వచ్చి చూడడం, మా ఊర్లో నేను కూడా ఫస్ట్ టైం. సో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి వచ్చామన్నమాట హైదరాబాద్ నుంచి నిన్న ఈవినింగ్. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ నుంచే వీడియో తీయాలి, కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. అందులోనూ 1 year తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్లోకి ఇప్పుడు మళ్ళీ కొత్త వీడియో తీస్తున్నా. అది ఎందుకో ఏంటో రీజన్స్ చాలా ఉన్నాయి. నా ఫేస్ మారిపోయింది, నా ఫేస్ అంతా కొంచెం దెబ్బలు అవి ఇవి తగిలినాయి. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. ఇవన్నీ నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను తీరిగ్గా. బట్ ఇప్పుడు అక్కడ గణపతి హోమం ఒకటి జరుగుతుంది, పూజ అండ్ హోమం, ఘటాభిషేకం, అన్నదానం అన్నీ ఉంటాయి. అవన్నీ ఈరోజు మీకు చూపెడతాను. అండ్ మా రిలేషన్స్, మా అన్నయ్య వాళ్ళు, మా ఊరు వాళ్ళని అందరినీ చూపెడతాను మీకు. సో ఇక్కడ అంతా అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వంటలు, అన్నదానాలు అవి ఇవి అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాం అన్నమాట. నేను, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి నిక్కీ, హాయ్ చెప్పు. సో మేమిద్దరం వెళ్తున్నాం. అక్కడ ఉన్నారు మా వాళ్ళు అందరూ, అక్కడ కూడా మిమ్మల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తా. పదండి వెళ్దాం ముందు. సో మా ఫ్రెండ్ సిరి అండ్ ప్రసాద్, ఈ అబ్బాయి వాళ్ళ మమ్మీ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఈ అబ్బాయి కూడా నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండే అనుకోండి. ఇప్పుడు వినాయకుడు పూజ చేస్తున్నారు అనమాట, ఊళ్ళో ఉన్న ఆడవారు అందరు కలిసి. ఈయన మా అన్నయ్య, ఈ గుళ్ళో ప్రధాన అర్చకుడు. ఏంటిలా? ఇది హోమగుండం అన్నమాట. ఇక్కడ హోమాలు చేస్తారు. ఇది 108 బిందెలతోటి ఊర్లో ఉన్న ఆడవారు అందరూ కలిసి గోదావరి వాటర్ తీసుకొని వచ్చి ఆ లోపల ఉన్న అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేస్తారనమాట. ఇది చాలా శ్రేష్టకరం. మా బావ, మా అన్నయ్య వాళ్ళ బామ్మర్ది. ఈరోజు మా బావ ఈ అభిషేకానికి కీ రోల్ అన్నమాట. అందుకే మా బావకి వెండి కలశం ఇచ్చారు. ఈ వెండి కలశంతో గోదావరి నీళ్లు తీసుకొని వచ్చి ఈ అమ్మవారి విగ్రహానికి ఇవాళ అభిషేకం చేస్తారనమాట.
ఇది కాదు, ఇంకా ½ కిలోమీటర్ ఉంది. ఉందంటారా నాయన? ఇది కాదు, ఇంకా ముందర ఉంది. అస్సలు అయితే లేదు. 3 కిలోమీటర్స్ వెళ్ళినాం, 3 కిలోమీటర్స్ వచ్చినాం. కాళ్ళు చెప్పులు లేవు, ఏం లేవు, కాళ్ళు ఫుల్ అంటున్నాయి. భోజనాలకు వెళ్తున్నాం. పాపం చాలా కష్టపడ్డది, ఇంత కష్టపడుతుంది అనుకోలే.
చేస్తారయ్యా అంటే కిం వర్ణయామ తవ రూపమచర్యమేతత్కించాది వీర్యమ సురక్షయకారి భూరి కించాహదేశ చరితాని తమాద్భుతాని సర్వేషు దేవ్యచరదేవగదాదికేషు అని శ్లోకం వస్తుంది. కిం వర్ణయామ అంటే ఏమని వర్ణించమంటావమ్మా నీ యొక్క యుద్ధాన్ని? మా యొక్క కళ్ళు రెండు కూడా సరిపోలేదు, అలా యుద్ధం చేశాను ఆ యొక్క హర్షులతోనూ వాళ్ళతోనూ అని చెప్పి దేవతలు వర్ణించుకుంటూ వస్తారనమాట. ఇది 4వ అధ్యాయం. అన్నదాన కార్యక్రమం ఊర్లో వాళ్ళందరికీ ఇక్కడ ప్రసాదం పెట్టేశారు, పూజ అయిపోయింది. ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాం. అది సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్